పేదలకు పట్టెడన్నం పెట్టిన నాడే దేశానికి నిజమైన స్వాతంత్రం అన్న ఎన్టీఆర్. టీడీపీ హయాంలో అన్నా క్యాంటీన్ పునః ప్రారంభించిన జగన్పేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ. సామాజిక అవసరాలు గుర్తించి డ్రగ్ ట్రేడర్స్ అసోసియేషన్ చేస్తున్న సేవలు అభినందనీయం. కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ. త్యాగం, సత్యం విలువను చాటుతూ ఓ మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ నిర్వహించుకునే పర్వదినం బక్రీద్. జిల్లా కేంద్రమైన కాకినాడలో బక్రీద్ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకున్న మాజీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి స్థలాల కొనుగోలు విషయంలో పెద్ద అవినీతికి తెరతీశారని సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆరోపించారు. కాకినాడ జిల్లా కొమరగిరిలో పేదలకు ఇచ్చిన జగనన్న లేఅవుట్లను ఎమ్మెల్యే కొండబాబు మరియు ఇతర నాయకులు, హౌసింగ్ బోర్డు అధికారులు పర్యవేక్షించారు. కొమరగిరి ఇళ్ల స్థలాలపై న్యాయ విచారణ చేయనున్నట్లు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలియజేశారు. అక్కడ సమస్యలను లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కొండబాబు మీడియాతో మాట్లాడుతూ కొమరగిరి ఇళ్ల స్థలాల విషయంలో అవకతవకలు జరిగాయని, వాటిపై విచారణ చేయిస్తానని కొండబాబు స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కాకినాడ నగరానికి 16 కిలోమీటర్ల దూరంలో కొమరగిరిలో సుమారు 350 ఎకరాల్లో పేదల కోసం లేఅవుట్ వేశారు. ఇక్కడ 16,500 పట్టాలు ఇవ్వగా ఇందులో 8,000 మంది పునాదులు వేశారని, మిగిలిన 8,000 మంది కనీసం పునాదులు వేయలేదని, ఇక్కడ కేవలం 250 మంది ఇల్లు నిర్మాణం చేశారని ఆయన తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో టిట్కో ఇల్లు నిర్మించి ఉన్నా అవి పేదవాళ్లకు ఇవ్వలేదని, సాగరమల ప్రాజెక్టు కోసం ఎకరం పొలం 20 లక్షలకు కొనుగోలు చేస్తే ఇక్కడ అదే పొలాలను ద్వారంపూడి 45 లక్షల చెప్పున కొనుగోలు చేసి వేల కోట్లు కాజేశారు. కనీస మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేయలేదు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆయన పరిపాలన కన్నా తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులపైన కేసులు పెట్టించడం, బూతులు తిట్టడం తప్ప పరిపాలన చేయలేదని, ఇక్కడ జరిగిన అవినీతిపైన నివేదికను మా అధిష్టానానికి ఇస్తామని, కాజేసిన డబ్బులు పైసాతో సహా వసూలు చేయిస్తామని అన్నారు. నేను ఎక్కడికి వెళ్ళాను, అస్సలు మంచి కొంత భూమి 51 లక్ష, కొంత 40 లక్షలు. సాగరమాల్లో పక్క నుంచి ఆల్రెడీ ప్రాజెక్ట్ అవుతుంది, చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళకి 27 లక్షలకి ఇస్తారు రైతులకి. ఇక్కడ 47 లక్షలు, 51 లక్ష. మధ్యలో డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోయినాయండి? అదేవిధంగా చూసుకున్నట్టయితే ఫిల్లింగ్ పేరుతో 66 కోట్లు ఖర్చు పెట్టినని చెప్తున్నారండి. ఫిల్లింగ్ దీనికి చూడండి, ఫిల్లింగ్ లోని లాగేస్తారు, భూమి కొనుగోలులోని లాగేస్తారు. ఆ రోజు నేను చాలా స్పష్టంగా చెప్పానండి, ఇది శంకుస్థాపన చేసినప్పుడు, జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేసినప్పుడు అబ్బా ప్రజలందరూ చాలా సంతోషంగా ఉంటారు, ఇక్కడ ఇల్లు కట్టుకుంటా అన్నారు. ఆ రోజు మరుసటి రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను మీ ద్వారా. ప్రజలకు ఎవరికి సంతోషం లేదు. దీని వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సంతోషపడతాడు. సంపాదించుకోవడానికే ఈ ప్రదేశాన్ని సెలెక్ట్ చేశాడు. భూమిలోని కొట్టేశాడు, ఫిల్లింగ్ లోని కొట్టేశాడు అని ఆ రోజే చెప్పాను. ఈ రోజున 16,000 మందికి ఇల్లు ఇస్తే ఇక్కడ 218 మంది ఇప్పటికి 4 సంవత్సరాలు ఇల్లు కట్టుకున్నారంటే ఏంటంటే కారణం, ఎవరికి ఇష్టం లేదు. ఇక్కడ రావడానికి ఇష్టం లేక ఏమండి, ఇప్పుడే అమ్మ చెప్పింది ఇల్లు కట్టుకున్న మంచినీళ్ళు లేవని చెప్పేసి. ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాం కమిషనర్కి, మంచినీళ్ళు ఇవ్వమని చెప్పి. కరెంట్ సరిగ్గా లేదు, సదుపాయాలు లేవు, ఏమీ లేవు. కేవలం వాళ్ళ స్వార్థం కోసం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ స్వార్థాల కోసం పేదవాడికి ఇల్లు ఇచ్చిందంతా కూడా కొట్టేశారండి. ఈ రోజున రేట్లోని కొట్టేశారు, బిల్డింగ్ పేరుతో చూపించి కోట్లాది రూపాయలు కొట్టేశారు. అందుకే ఇవన్నీ కూడా సబ్మిట్ చేస్తాను మా ప్రభుత్వానికి. ఈ రోజున కొత్త ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి సబ్మిట్ చేసి దీని మీద న్యాయ విచారణ జరిపించాలి. అవన్నీ కూడా రికార్డ్ చేయాలి.
ఏమండి, గత ప్రభుత్వంలో ఏ తప్పు చేయకుండా మా మంత్రుల మీద జైల్లో పెట్టారు చాలా మందిని. ఆఖరికి మా ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు మీద కేసులు పెట్టారు మీరు, ఏ అవినీతి చేయకుండా. ఈ రోజు నీ తోపుతో చూపిస్తున్న అవినీతి అంతా కూడా మీకు. కష్టజీవుల పక్షాన నిలబడడం, కవిత్వాన్ని ప్రజాస్వామీకరించడం శ్రీశ్రీ వలనే సాధ్యమైందని అద్దేపల్లి ప్రభు కొనియాడారు. కాకినాడ యూటీఎఫ్ హోంలో శ్రీశ్రీ 41వ వర్ధంతి సందర్భంగా శ్రీశ్రీని స్మరించుకుందామనే కార్యక్రమం నిర్వహించారు. యూటీఎఫ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి జి ప్రభాకర్ వర్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీశ్రీ నేడు అనే అంశంపై అద్దేపల్లి ప్రభు మాట్లాడుతూ సాధారణ ప్రజలు కూడా శ్రీశ్రీ కవితలు చదివి స్ఫూర్తి పొందాలని అన్నారు. కవిత్వాన్ని ప్రజాస్వామీకరించడంలో, కష్టజీవుల పక్షాన నిలబడడంలో శ్రీశ్రీ మరొకరికి సాటి లేరని అన్నారు. రాజకీయ చైతన్యం, మార్క్సిజంతో కొనసాగడం శ్రీశ్రీ ప్రత్యేకతగా గుర్తించాలని అన్నారు. శ్రీశ్రీ స్ఫూర్తి కొనసాగుతూనే ఉంటుందని అన్నారు. అనంతరం జి ప్రభాకర్ వర్మ మాట్లాడుతూ ఆకాశంలో విహరిస్తున్న సాహిత్యాన్ని భూమార్గం పట్టించిన ఘనత శ్రీశ్రీకే దక్కుతుందన్నారు. జేవీవి జిల్లా అధ్యక్షుడు కేఎంఆర్ ప్రసాద్, పెన్షనర్ల సంఘం నాయకులు కె సత్యరాజు, ఆవాస్ కన్వీనర్ ఇబ్రహీం తదితరులు శ్రీశ్రీ కవితలు చదివి వినిపించారు. ముందుగా జేవీవి రాష్ట్ర కార్యదర్శి మురళీధర్ శ్రీశ్రీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి పలివెల వీరబాబు స్వాగతం పలుకగా వి శ్రీరామారావు వందన సమర్పణ చేశారు. జిల్లా అధ్యక్షుడిని చాలా శ్రీశ్రీ వర్ధంతి ఆధ్వర్యంలో జరిగింది. చాలా బాగా జరిగింది. శ్రీశ్రీ ప్రపంచాన్ని చదివి అర్థం చేసుకుని దాన్ని ఆ ప్రపంచ చరిత్రని సంక్షిప్తీకరించి ప్రజల హృదయాల్లో నిలిచేటట్టుగా తన కవిత్వాన్ని మలిశాడు. మనిషిగా ప్రతి మనిషి చూడాలని, అలా చూడలేదని, చూడవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని శ్రీశ్రీ చెప్పాడు. అంతేకాదు తనకి ప్రపంచానికి సామరస్యం కుదిరే వరకు ఆయన నిరంతరం సాహిత్యంతో సమాజంతో పోరాటం చేస్తున్నాడు. కాబట్టి ఆ కవిత్వానికి ఇంత గొప్పతనం ఉంది. ఈవేళ ఏ కవి అయినా, ఏ రచయిత అయినా, ఏ సాహిత్య తెలుగు సాహిత్యంలో ఏ ప్రక్రియ అయినా శ్రీశ్రీని చదవలసిన ఆవశ్యకత ఉందని నేను భావిస్తున్నాను. అందువల్ల తెలుగు సాహిత్యాన్ని మలుపు తిప్పి నూతనత్వాన్ని తెలుగు కవిత్వానికి ఇచ్చిన గొప్ప వ్యక్తి శ్రీశ్రీ. శ్రీశ్రీని తప్పించి తెలుగు సాహిత్యాన్ని చూడలేవు. శ్రీశ్రీ అని తెలుగు కవిత్వం, తెలుగు కవిత్వం శ్రీశ్రీ. థ్యాంక్ యూ. శ్రీశ్రీ కవిత్వాన్ని చదువుకోవడం, అలాగే శ్రీశ్రీ జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాలను నేర్చుకోవడం అనేది మనం ఈవేళ ఒక సింహావలోకనంగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే శ్రీశ్రీ ఒక కవులకు మాత్రమే కాదు, ఎవరికైనా కానీ ఒక ఆదర్శనీయమైనటువంటి వ్యక్తిగా మనం భావించాం. ఎందుకంటే శ్రీశ్రీ కవిత్వంలో ఎన్ని ప్రయోగాలు చేశాడో జీవితంలో కూడా అన్ని ప్రయోగాలు చేశాడు. ఒక కవిత్వాన్ని ప్రజలందరూ చదువుకునేలాగా, ప్రజలందరూ రాయగలిగినటువంటి విధంగా కవిత్వాన్ని ప్రజాస్వామ్యం చేసినటువంటి ఒక గొప్ప కవి శ్రీశ్రీ. అలాగే శ్రీశ్రీని చూసి ఇన్స్పైర్ అయ్యి శ్రీశ్రీలా రాయాలని చెప్పి మనకి దాదాపు మనకు ముందున్నటువంటి అనేక తరాలు అలా రాస్తూనే ఉన్నాయి. ఈవేళ ఎవరో శ్రీశ్రీలా రాయకపోయినా కానీ వాళ్ళ వెనకాతల శ్రీశ్రీ యొక్క స్ఫూర్తి వాళ్ళ వెనకాతల ఉంటుంది. అలాగే మాండలిక కవిత్వానికి కానీ, ప్రాంతీయమైనటువంటి కవిత్వానికి కానీ వీటన్నిటికీ ద్వారాలు తెరిచినటువంటి కవిగా మనం శ్రీశ్రీని ఆ ఉత్తేజితంగా తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు, ముఖ్యంగా విద్యార్థులు కానీ, యువజనం కానీ శ్రీశ్రీ కవిత్వాన్ని బాగా ఆస్వాదించాలని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ను ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వాతావరణం అనుకూలించక ఈద్గా మైదానంలో నిర్వహించాల్సిన బక్రీద్ ప్రత్యేక ప్రార్థనలు మసీదులోనే నిర్వహించారు. ఈద్ నమాజ్కు వచ్చిన వారు ప్రతి ఒక్కరూ అత్యంత భక్తి శ్రద్ధలతో నమాజ్ ఆచరించారు. ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు మాట్లాడుతూ బక్రీద్ పండుగను భక్తి శ్రద్ధలతో ప్రభుత్వానికి వందనాలు పాటిస్తూ ఘనంగా జరుపుకోవడం జరిగిందన్నారు. త్యాగం, భక్తి, విశ్వాసానికి బక్రీద్ పండుగ ప్రతీక అని పేర్కొన్నారు. దైవ ప్రవక్త ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ ముస్లింలు చేసుకునే ఈ పండుగ భక్తి భావానికి, త్యాగానికి చిహ్నమని అన్నారు. పేదల పట్ల జాలి, దయ కలిగి ఉండడమే బక్రీద్ ఇచ్చే సందేశమని అన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. الله أكبر الله أكبر لا إله
الله أكبر ولله الحمد سبحان من أوجب صلاة العيد على كافة المؤمنين ومن الكائنات وأقام عليهم الصوم في الأيام الخمسة يوم عيد الأضحية وثلاثة أيام بعده متتاليات والخامس يوم الفطر ضيافة من عنده للمسلمين والمسلمات. الله أكبر الله أكبر لا إله إلا الله والله أكبر ولله الحمد. سبحان من سبحت له السماوات السبع والأرض السبع والعرش العظيم والكعبة الحسناء والركن والحديد والزمزم ومقام إبراهيم. ولا أرجاء ولا أوراء ولا مقطوعة الوصول ولو بواحدة فعن كل واحدة منكم شاة سواء كانت ذكرا أو أنثى أو سبحان الله وبحمده سبحان الله وبحمده. عيد مبارك عيد مبارك عيد مبارك. سبحان الله وبحمده سبحان الله وبحمده سبحان الله. عيد مبارك عيد مبارك عيد مبارك عيد مبارك. سبحان الله وبحمده سبحان الله وبحمده. అందరికీ బక్రీద్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ బక్రీద్ యొక్క ప్రధాన ఉద్దేశం త్యాగాల పండగ అని అంటారు, రెండవ మాట. ఎందుకంటే త్యాగం అన్నది మనిషి ఎంతవరకు అవసరం ఉన్నది అన్న విషయం మీద ప్రవక్తలు ఇస్లాం సమాజానికి తెలియజేసింది. కాబట్టి త్యాగాల పండగగా ఈరోజు అందరూ కూడా త్యాగాలు చేయడం గురించి అందరూ కూడా బక్రీద్ అని సందర్భంగా పురస్కరించుకుని ఈ పండుగను చేసుకుంటారు. ప్రధానంగా మనిషికి త్యాగం గురించి తెలియజేసే పండుగ కాబట్టి దీన్ని త్యాగాల పండుగగా మనం అందరం కూడా అనుసరిస్తాం. ఈ సందర్భంగా ప్రతి వారికి, హిందూ ముస్లిం ప్రతి ఒక్కరికి కూడా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ సార్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి తఆలా వబరకాతుహ్. ఈరోజు బక్రీద్ పండుగ శుభ సందర్భంగా ప్రేక్షకులందరికీ, హిందువులకు, ముస్లింలకు, క్రైస్తవులకు మరియు ప్రేక్షకులందరికీ నా తరపు నుండి, మన జామియా మసీద్ కమిటీ తరపు నుండి మరియు కాకినాడ పట్టణ ముస్లింస్ అందరి తరపు నుండి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు బక్రీద్ పండుగ దానాల పండుగ చేసుకుంటున్నాము. ముస్లింస్ అందరూ మన దానాల పండుగ, త్యాగాల పండుగ జరిపించుకుంటున్నాం. కావున ఈరోజు చాలా సంతోషం మరియు పవిత్రమైన రోజు కాబట్టి మరొకసారి నా తరపు నుండి, ముస్లింలందరూ తరపు నుండి ప్రేక్షకులకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. సామాజిక అవసరాలు గుర్తించి డ్రగ్ ట్రేడర్స్ అసోసియేషన్ చేస్తున్న సేవలు అభినందనీయమని కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ అన్నారు. ది కాకినాడ కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ మరియు కాకినాడ జిల్లా డ్రగ్ ట్రేడర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ హాల్లో ఆదివారం నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్ శ్రీమతి డి నాగమణి లాంఛనంగా ప్రారంభించగా గౌరవ అతిథిగా శాసనసభ్యులు పంతం నానాజీ పాల్గొన్నారు. ముందుగా కాకినాడ జిల్లా అసోసియేషన్ లోగోను డి నాగమణి ఆవిష్కరించి
లోగోలో పొందుపరిచిన అంశాలపై విశ్లేషిస్తూ సామాజిక సేవతో పాటు ప్రజారోగ్యాన్ని రక్షించడంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిందిగా ఆమె కోరారు. శ్రీమతి నాగమణిని కాకినాడ రూరల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎం మురళిని జిల్లా అసోసియేషన్ మరియు నగర అసోసియేషన్ సంయుక్తంగా ఘనంగా సత్కరించి విశేషమైన జ్ఞాపికలను అందజేసి అభినందనలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ నగర కమిటీ అధ్యక్షులు వీరు గౌరవ అతిథిగా పాల్గొని అసోసియేషన్ చేస్తున్న సేవలను ప్రశంసించారు. శ్రీ యువజన సేవా వ్యవస్థాపకులు సతీష్ ను ఎమ్మెల్యే పంతం చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. ట్యాగ్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన కొమ్మిశెట్టి కుమార్ ను అసిస్టెంట్ కంట్రోలర్ డి నాగమణి చేతుల మీదుగా సత్కరించి ప్రత్యేక జ్ఞాపికను అందజేశారు. రక్తదానం చేసిన వారిని ప్రశంసా పత్రాలతో సత్కరించారు. ఈ రక్తదాన శిబిరంలో సుమారు 120 మంది స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. సిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ మణికుమార్ ఆధ్వర్యంలో బీపీ, షుగర్ పరీక్షలు జరిపి అనేక సూచనలు చేశారు. సిటీ హాస్పిటల్ వైద్య సిబ్బంది డాక్టర్ ఫాతిమా ఆధ్వర్యంలో రాజేష్, శిరీషులు ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ అసోసియేషన్ పరంగా సమస్యలు ఉన్న ఎడల తన దృష్టికి తీసుకువచ్చిన వాటిని పరిష్కరించడానికి తప్పకుండా కృషి చేస్తానని అన్నారు. గత 4 దశాబ్దాలుగా ఇదే ప్రాంతంలో ఉన్నానని, మీకందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఆయన ప్రకటించారు. రక్తదాన శిబిరం నిర్వహించడం గొప్ప విజయంగా ప్రశంసిస్తూ నేడు సకాలంలో రక్తం లభించక అనేక మంది మరణిస్తున్నారని చెప్పారు. డ్రగ్ ట్రేడర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తదానంపై అవగాహన శిబిరాన్ని కూడా తరచూ నిర్వహించాల్సిందిగా సూచించారు. మీ మెడికల్ షాపుల్లో రక్తదానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలతో పాటు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల సమాజానికి, ముఖ్యంగా యువతకు కలిగే నష్టాన్ని కూడా వివరిస్తూ ప్రత్యేక పోస్టర్లను ఏర్పాటు చేయవలసిందిగా సూచించారు. అనంతరం అసోసియేషన్ ఆధ్వర్యంలో పంతంను ఘనంగా సత్కరించారు. అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్ శ్రీమతి డి నాగమణి మాట్లాడుతూ ప్రజలకు ఆరోగ్యకర వాతావరణం కల్పించడంలో డ్రగ్ ట్రేడర్స్ పాత్ర చాలా ముఖ్యమని అన్నారు. నేడు బ్లడ్ బ్యాంక్ నందు సరిపడా రక్త నిల్వలు లేకపోవడం వల్ల రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, యువత కూడా స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడంలో గ్రామీణ ప్రాంతాలలో డ్రగ్ ట్రేడర్స్ పాత్ర ప్రముఖంగా ప్రస్తావిస్తూ ప్రజల ఆరోగ్యానికి అవసరమైన సూచనలు, సలహాలు అసోసియేషన్ సభ్యులు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉండాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు జి గిరిధర్, కార్యదర్శి మూగులపల్లి గుప్తా, కోశాధికారి ఎస్ శ్రీనివాసరావు, కాకినాడ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ సత్యనారాయణ, కార్యదర్శి జి రాంప్రసాద్, కోశాధికారి కె సురేష్, గౌరవ అధ్యక్షులు చోరిశెట్టి కాశీ, చిట్టూరి సుబ్రహ్మణ్యంతో పాటు అధిక సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు. సార్ అలా ఉండదు. ఓకే సార్. ఈరోజు కాకినాడలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఇది తూర్పుగోదావరి జిల్లా డ్రగ్స్ అండ్ కెమిస్ట్ మరియు డ్రగ్స్ జిల్లా యూనియన్, అలాగే కాకినాడ యూనియన్ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో శ్రీ యువసేన బ్లడ్ క్యాంప్ వారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. వాడికి సుమారు 120 సుమారు 100 ఇప్పటికే దాటింది. సుమారు 200 దాకా ఇవాళ బ్లడ్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే సమాజంలో ఇవాళ చాలా అవసరం అవుతా ఉంది. ప్రతి ఒక్కసారి ఒక పొలిటికల్ లీడర్గా నాకే రోజుకు 1-2 ఫోన్లు వస్తూ ఉంటాయి బ్లడ్ కావాలని చెప్పి. అటువంటి తరుణంలో వీళ్ళు ఒక మంచి నిర్ణయం తీసుకుని, అందులోని ఈ వాతావరణం బాగున్న రోజులు ఈ రోజుల్లో చాలా అవసరం ఉంటుంది. ఈ రోజుల్లో ముందుకు వచ్చి పెట్టినందుకు అలాగే కాకినాడ డ్రగ్స్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఉత్సాహంగా ముందుకు వచ్చి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. డిస్ట్రిక్ట్ డ్రగ్ ట్రేడర్స్ అసోసియేషన్ మరియు కాకినాడ కెమిస్ట్ అండ్ డ్రగ్స్ అసోసియేషన్ వారు సంయుక్తంగా నిర్వహించిన రక్తదాన శిబిరం చాలా చక్కగా అరేంజ్ చేశారండి. డోనర్స్ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు ముందు కూడా వీళ్ళు సంయుక్తంగా బాగా కలెక్టివ్గా ఇంకా బాగా ముందుకు చేసి ప్రజలకు విస్తృతమైన సేవలు అందించాలని కోరుకుంటూ
సో నమస్తే డియర్ ఫ్రెండ్స్, నేను కాకినాడ టౌన్ నుంచి మాట్లాడుతున్నానండి. భగవంతుడు ప్రతి వ్యక్తికి కూడానండి చాలా అవకాశాలు ఇస్తూ ఉంటాడు డియర్ ఫ్రెండ్స్. ఏంటంటే ఈ రోజుల్లోనే మనిషిని తయారు చేసే విజ్ఞానం కూడా ఇచ్చారు. అంటే రొబాటిక్స్ వచ్చిన రోజులండి ఇవి. అలాంటి రోజుల్లో ఒక మనిషికి అవసరమైన రక్తం అండి, దాన్ని సృష్టించే నాలెడ్జ్ని విజ్ఞానాన్ని ఈ రోజుల్లో ఎలాంటి వ్యక్తి కూడా ఎలాంటి సైంటిస్ట్ కూడా యావత్ ప్రపంచంలో ఆ నాలెడ్జ్ రాలేదండి. కాబట్టి అలాంటి వ్యక్తులు అందరూ కూడా ఒకే ఒక్క నిర్ణయం తీసుకోవచ్చు డియర్ ఫ్రెండ్స్. మనకు అవకాశం ఉంది. చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు ఏదో చేస్తారు అనుకుంటారండి. చాలా మంది పిల్లలు నా తండ్రి నా తల్లి ఏదో చేస్తారు అనుకుంటారు. కానీ అనుకోని విధంగా, అంటే ఊహించం కదండి భగవంతుడు ఏ క్షణంలో ఎలా చేస్తాడో అని. ఒక చిన్న యాక్సిడెంట్ అయితే ఆ వ్యక్తికి కావాల్సిన రక్తం అందుబాటులో లేదండి. కానీ కాకినాడలో ఈ రోజు మనకి చాలా మంది అండి డ్రగ్ ట్రేడర్స్ అండి కాకినాడకు సంబంధించి ఒక అద్భుతమైన కార్యక్రమం తీసుకోవడానికి వాళ్ళకు మంచి నిర్ణయం తీసుకున్నారు. మనం దాన్ని స్వాగతిద్దామండి, మన వంతు సహాయం చేద్దాం. ఎలాగా? జస్ట్ అండి, మనం ఇప్పుడు వరకు మంచి ఆహారం తింటున్నాం. మనం మాత్రమే సృష్టించుకున్న అద్భుతమైన రక్తాన్ని అండి చాలా మందికి తల్లిదండ్రులు కోల్పోతున్న పిల్లలకి ఆధారంగా మనం ఆ వ్యక్తులకి ఆ పిల్లలకి జరగరాని ఏదైనా జరిగితే కనుకండి బ్లడ్ లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కూడానండి ఈ వేదిక ద్వారా ఈ ఆదివారం 16వ తారీఖు అండి మన కాకినాడలో ఒక అద్భుతమైన కార్యక్రమం జరుగుతుంది. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. ఇదనే కాదు, భవిష్యత్తులో ఎక్కడ రక్త శిబిరాలు జరుగుతున్నా సరే ఖచ్చితంగా మీరు డొనేట్ చేయండి. భగవంతుడికి నచ్చింది చేస్తే మనకు నచ్చింది కావాల్సింది ఆయన ఇచ్చేస్తాడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎంత అద్భుతమైన కార్యక్రమం చేస్తున్న యాజమాన్యానికి, ఈ కాకినాడలో ఉన్నటువంటి కెమిస్టులు అందరికీ కూడా అసోసియేషన్కి సో ప్రత్యేకంగా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్. మేము కూడా మీతో ఉంటాం. డిస్ట్రిక్ట్ డ్రగ్స్ ట్రేడర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి ఈ యొక్క రక్త శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మన గిరిగారి ఆధ్వర్యంలో మరి ఇంతమంది ఈ యొక్క డోనర్స్ చేత ఈ యొక్క బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా చాలా ఆనందదాయకం. ఎందుకంటే ప్రజల్లో ఎప్పుడు కూడా మనం ఏం చేశామనేది ముఖ్యం. ప్రజలు చాలామంది ఈ యొక్క రక్తం కోసం చాలామంది ఇబ్బందులు పడుతూ ఎన్నో అవసరాలకు ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి టైంలో ఇప్పుడు చాలామంది తక్కువ మంది వస్తున్నారు ఈ బ్లడ్ డొనేషన్ ఇవ్వడానికి. అలాంటిది వీళ్ళందరూ ఇంతమందిని గ్యాదర్ చేసి మరి గిరిగారి ఆధ్వర్యంలో ఇంతమందితో బ్లడ్ ఇప్పించడం అనేది చాలా మంచి పని. ఇలాంటి ప్రజాసేవలు చేసుకుంటూ మరి ఈ విధమైన కార్యక్రమాలు చేయడం చాలా మంచి పని. ఈ విధమైన పనులను ప్రజలందరూ కూడా పాల్గొని మరి బ్లడ్ డొనేషన్ అందరికీ ఇచ్చి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతూ మరి ముందుకు వెళ్ళాలని చెప్పేసి మరి కాకినాడ తెలుగుదేశం తరఫున మేము కోరుకుంటున్నాం. అలాగే మన సతీష్ యువసేన ఆధ్వర్యంలో కూడా మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అలాంటి యువసేనను కూడా మేము అందరం కూడా ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటాం. మరి మెడికల్ వర్కర్స్ యూనియన్ తరఫున మరి కూడా చాలా మంది సభ్యులు ఇందులో పాల్గొనడం జరిగింది. ఇది కూడా ఆనందదాయకం. మరి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా సేవా కార్యక్రమాలన్నీ చేయడం చాలా మంచి పని. ప్రజలందరూ కూడా దీనికి సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను. పేదలకు పట్టెడన్నం పెట్టిన నాడే దేశానికి నిజమైన స్వాతంత్రం అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో నేడు అన్నా క్యాంటీన్ పునః ప్రారంభించడం జరిగిందని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ అన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక కాకినాడ రోడ్లో గల ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద ప్రతి సోమవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి పేదలకు అన్నదానం నిర్వహిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ నిలుపుదల చేశామని అన్నా క్యాంటీన్ నిలుపుదల చేయమని ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో తాత్కాలికంగా నిలుపుదల చేయడం జరిగింది. మళ్లీ జూన్ 17 సోమవారం అన్నా క్యాంటీన్ కు సహాయం అందించిన దాత జగ్గంపేట రుచి హోటల్స్ అధినేత నాగేంద్ర చౌదరి ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. అన్నా క్యాంటీన్ ను కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ప్రారంభించి పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నా క్యాంటీన్ గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు ఏర్పాటు చేయడం జరిగిందని, కానీ గత వైసీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్ ను రద్దు చేసిందని, మళ్లీ ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంతకాల్లో ఒక సంతకం చేసి అన్నా క్యాంటీన్ ను పునరుద్ధరణ చేయడం జరిగిందని, టీడీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్ ను జగ్గంపేటలో ఏర్పాటు చేసే వరకు దాతల సహకారంతో ప్రతి సోమవారం ఇక్కడ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. సేవా తత్పరుడు రుచి హోటల్స్ అధినేత నాగేంద్ర చౌదరి ఈ వారం అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడానికి సహాయం అందించారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మారిశెట్టి భద్రం, కొత్తకొండబాబు, జీనమణి బాబు, రుచి హోటల్స్ నాగేంద్ర చౌదరి, సత్తి సదాశివరెడ్డి, జాస్తి వసంత్, సీతారామయ్య, వేములకొండ జోగారావు, బద్ది సురేష్, ఎల్లమిల్లి సీఎం, కింగం రామణ,
డేగల సత్యబాబు, కోండ్రతు శ్రీను తదితరులు పాల్గొన్నారు. అలాగే ముందుకెళ్ళండి. పది సంవత్సరాలు వైసీపీలో కష్టపడి పనిచేసినప్పటికీ ఎటువంటి గుర్తింపు ఇవ్వలేదని, కానీ టీడీపీలో 100 రోజుల్లో చంద్రబాబు నాయుడు తనను ఎమ్మెల్యే మరియు మంత్రిని చేశారని కార్మిక శాఖ మంత్రి సుభాష్ అన్నారు. రామచంద్రాపురం నియోజకవర్గ శాసనసభ్యుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పుట్టినరోజు సందర్భంగా పలు రక్తదాన శిబిరాలు కార్యకర్తల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సుభాష్ మాట్లాడుతూ, రామచంద్రాపురం నియోజకవర్గంలో విచ్చలవిడిగా డ్రగ్స్ వ్యాపారం జరుగుతుందని, వారు వ్యాపారం మానుకోకపోతే అసెంబ్లీ సమావేశాల అనంతరం వారు జైలుకు వెళ్లడం తప్పదని ఆయన హెచ్చరించారు. అలాగే ద్రాక్షారామ పుణ్యక్షేత్రంలో ఎక్కువగా అవకతవకలు జరిగాయని, త్వరలో అవకతవకలు బయటకు తీస్తానని అన్నారు. తప్పు చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టేది లేదని, నియోజకవర్గ ప్రశాంతతకు ఎవరైనా భంగం కలిగిస్తే ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. నాకు 100 రోజుల్లోనే నాకు ఎమ్మెల్యే సీటు ప్రకటించి మంత్రిలో స్థానం కల్పించిన నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి నా ప్రత్యేక నమస్కారాలు. 10 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన గుర్తింపు అనేది ఇవ్వకుండా, మొత్తం నాకనే కాదు ఏ కార్యకర్తకి అక్కడ గుర్తింపు ఉండదు, ఏ నాయకుడికి, ఈవెన్ ఎమ్మెల్యేకి, మంత్రికి కూడా జగన్ కలిసే అవకాశం ఉండదు. అందుకని ఈ రోజున 11 సీట్లతో అతను పాతాళంలోకి తొక్కబడ్డాడు. అదేవిధంగా ప్రజల్ని అత్యంత మోసం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అన్ని పథకాలు ఎత్తేసి కేవలం నవరత్నాల మీద అతను పెట్టే పథకాలు ఇండియా వైడ్ ఫాలో అయిపోవాలి, పిచ్చి కార్యక్రమాలన్నీ చేసి ఓ పిచ్చివాడిగా మిగిలాడు. ఏదేమైనప్పటికీ నిన్న జరిగిన విజయోత్సవ ర్యాలీలో అత్యంత ప్రశాంతమైన వాతావరణంలో సుమారు 20 నుంచి 30 వేల మంది టౌన్లోనే 12 గంటలైనా సరే వేచి చూడటం, అలాగే ప్రశాంత వాతావరణంలో ఈ విజయోత్సవాలు జరుపుకోవటం ప్రజలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. అలాగే ఈ నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యంగా ద్రాక్షారామ గుడిలో అవినీతి జరిగింది, దాని మీద ఉక్కుపాదం మోపడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో డ్రగ్స్ అనేది విచ్చలవిడిగా ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో అలవాటు పడిపోయి ఉంది. దానికి సంబంధించి 120 పేర్లు నా దగ్గర ఉన్నాయి. నేను అసెంబ్లీకి వెళ్తున్నాను, వారం రోజుల్లోపు ఈ ఎవరైతే ఈ డ్రగ్స్ సప్లై చేస్తున్నారో వాళ్ళందరూ దుకాణాలు సర్దకపోతే వాళ్ళకి మళ్ళీ బయట ప్రపంచం చూడటానికి కనీసం సంవత్సరం పడుతుంది, అది గుర్తించాలి. అదేవిధంగా అక్రమ ఆవు రవాణా అనేది ఈ ద్రాక్షారామంలో జరుగుతూ ఉంది. ఈ అక్రమ ఆవు రవాణా కూడా వెంటనే ఆ దళారులు అందరూ కూడా దుకాణాలు సర్దితే బాగుంటుంది, లేకపోతే ఉక్కుపాదం మోపుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రత్యేకించి ద్రాక్షారామం అనేది చాలా పుణ్యక్షేత్రం దేశంలోనే. అలాంటి ఈ పుణ్యక్షేత్రంలో ఆవు రవాణా జరుగుతుందంటే, అక్రమ ఆవు రవాణా జరుగుతుందంటే సిగ్గుపడవలసిన పరిస్థితి. కలేబారాలు ఏమి ఉండవు ఇక్కడ ఏవైతే ఉన్నాయో టౌన్లో. అదేవిధంగా వ్యాపారులకి ఏ అడ్డు ఉండదు, ఎంతసేపు అయినా వ్యాపారం చేసుకోండి, అందులో సందేహం లేదు. మీకు ఎవరు ఇబ్బంది పెట్టరు, పోలీస్ శాఖ మీ అందరికీ కూడా సహకరిస్తుంది. అదేవిధంగా అందరికీ మరొకసారి నన్ను నమ్మి ఓటు వేసి నన్ను గెలిపించిన ప్రజలకి అందరికీ పేరు పేరు నమస్కారం. అంతే, ఈ స్థితిలో నన్ను పెట్టిన నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి నా ప్రత్యేక నమస్కారం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి.
పేదలకు పట్టెడన్నం పెట్టిన నాడే దేశానికి నిజమైన స్వాతంత్రం అన్న ఎన్టీఆర్. టీడీపీ హయాంలో అన్నా క్యాంటీన్ పునః ప్రారంభించిన జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ. సామాజిక అవసరాలు గుర్తించి డ్రగ్ ట్రేడర్స్ అసోసియేషన్ చేస్తున్న సేవలు అభినందనీయం. కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ. త్యాగం, సత్యం విలువను చాటుతూ ఓ మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ నిర్వహించుకునే పర్వదినం బక్రీద్. జిల్లా కేంద్రమైన కాకినాడలో బక్రీద్ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకున్న ముస్లింలు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.